హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలరు, అంత ఈజీ రెసిపీ. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కటింగ్స్ని చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ని ఇలా సన్నని ముక్కలుగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని హీట్ అయ్యాక అందులోకి చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే మరాఠీ మొగ్గ, ఎండుమిర్చి కారానికి సరిపడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసి ఫైన్ గా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ మీద కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన చికెన్ ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg వరకు అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే పసుపు, ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ ని బాగా ఉడికించుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ రుచి చూసుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే మసాలా అనేది దానికి బాగా పడుతుందండి. ఇక రుచి చూసి సర్వ్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి ఎంత ఈజీగా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందో. ఆ ఒక్క మసాలా చేస్తే చాలండి. మనం చికెన్ ఫ్రై లోకి వేసుకుంటే ఆ మసాలాతోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా చేసుకుని టేస్ట్ చేశారంటే అసలు ఉత్త చికెన్ ఫ్రై తినేస్తారండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి. సో ఇవాళ వీడియో అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel for more videos. Don't forget to press the bell icon symbol and thank you for watching.